హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మిత్రమా, శ్రీరాముడు అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మానవులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు. ప్రకృతి చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు. గుర్తుపెట్టుకో, 100 సంవత్సరాలు బతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమతో బతికినా చాలు. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించావు అంటే అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. వాడు నన్ను కొట్టాడమ్మా అనగానే ముందు నువ్వేం చేశావని అడిగితే తల్లి మాత్రమే ఈ ప్రపంచానికి ఒక గొప్ప పౌరుణ్ణి అందిస్తుంది. మంచి మనిషిగా జీవించు, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేశావా, చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని గుర్తుంచుకో. నువ్వు దేనైనా వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచం. మనుషులు దూరమైతే ప్రేమ పోదు, మనసులు దూరమైతేనే ప్రేమ పోతుంది. అయితే బలగం ఎంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే అసలైన బంధువులు. నిజమే కదండి. ఎవరూ ఎవరికీ శాశ్వతం కారు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అనేదే శాశ్వతం. ఈ లోకంలో తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారంతే. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. నిజాయితీగా ఉన్న బంధం కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పులేదు, కానీ నటనతో కూడిన బంధాల కోసం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఒకరి జీవితం కోసం పాటు పడకపోయినా పర్వాలేదు, కానీ వెన్నుపోటు పొడవకుండా, మాట వేటు వేయకుండా ఉంటే అంతే చాలు. గొడ్డలితో నరికేసిన చెట్లు మళ్ళీ చిగురుస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనస్సు ఎప్పటికీ చిగురించలేదు. పనివాడి విలువ పనికి మాలినవాడు వచ్చాకే తెలుస్తుంది. నిజమే కదండి. జీవితంలో 2 స్నేహితులను సంపాదించుకోండి. ఒకడు కృష్ణుడిలా పోరాడకుండా నిన్ను గెలిపించేవాడు, రెండోవాడు మీరు ఓడిపోతారు అని తెలుసు కూడా మీకోసం కృష్ణుడిలా పోరాడేవాడు. అర్థమైంది కదండి. ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూటగట్టుకుంటాడు. మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయాలనే మూటగట్టుకుంటాడు. ఇది సత్యం. ఇదే సత్యం. నిజమే కదండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడని గుర్తుపెట్టుకో. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. గుర్తుంచుకోండి, విసిరన పంజాను సింహమైనా విడిచిపెడుతుందేమో, కానీ డేగ మాత్రం తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా విడిచిపెట్టదు. సింహంలాగా ఉంటావో డేగలాగా ఉంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వారికి సరి అయిన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవని గుర్తుంచుకో. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు నేను అందరం అందులో పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మాత్రమే మనతో ఉన్నారని గుర్తుంచుకో. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో,
కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. అర్థమైంది కదా? జీవితంలో అందమైన బంధం ఏదైనా ఉంది అంటే అది కళ్ళు ఒక్కటే, రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే కన్ను మూస్తాయి. ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దానిని చూపించడం కూడా తెలియాలి. ఏ బంధమైనా ముగిసిపోవడానికి కారణం సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా అర్థం చేసుకోలేకపోవడమే. నిజమే కదండి? కాసులు ఉన్నప్పుడు ఎవరైనా కౌగిలించుకుంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కౌగిలించుకునే వారే నీ వాళ్ళని గుర్తుంచుకో. అదృష్టంతో దొరికిన ప్రేమ, పేదవాడితో చేసిన స్నేహం, ఇవి రెండు ఎప్పటికీ మోసం చేయవు. గుర్తుపెట్టుకోండి. కథలని బొమ్మని, కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. కొందరు నచ్చితే ఇష్టపడతారు, కొందరు నమ్మితే ఇష్టపడతారు. అలాగే గుడ్డిగా పనిచేసేవాడు ఎప్పుడూ ఎదగలేడు, తెలివిగా పనిచేసేవాడి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరని గుర్తుంచుకో. మనం మాట్లాడితేనే మాట్లాడే బంధాలను వదిలేయడమే ఉత్తమం. నిజమే కదండి? నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నిజాయితీ లేని స్నేహితులు శత్రువుల కన్నా ప్రమాదకరం. మనం సంతోషంగా ఉండాలంటే ఒకరు గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటేనే సంతోషంగా ఉంటాం. నువ్వు కోరుకున్న లైఫ్ నీకు దొరుకుతుంది. నీ దగ్గర అవసరాలకి మించిన ఆస్తి అయినా లేదా నిన్ను పోషించే సపోర్ట్ అయినా ఉండాలి. అవి రెండూ నీకు లేనప్పుడు అన్నీ మూసుకుని ఎవడో ఒకడి దగ్గర పని చెయ్యాలి. 100 సంవత్సరాలు బతికే కన్నా ఇష్టమనే మనిషితో ఒక్కరోజు ప్రేమతో బతికినా చాలు. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వు తల ఊపుతో విరబూసి 100 ఏళ్ల బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతికేద్దాం నేస్తమా, ఉన్నది ఒకటే జీవితం కదా. ఒక నేత పుడితే 100 మందిని పాలిస్తాడు, ఒక నియంత పుడితే 100 మందిని శాసిస్తాడు. అదే ఒక రైతు పుడితే 100 మందిని పోషిస్తాడు. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయని వాడు పొరపాట్లను వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు, అన్నిటికీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో, నమ్మవలసిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు. మీకోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకుని మరీ మాట్లాడడమే నిజమైన ప్రేమ. అది ఏ బంధమైనా సరే. ఆడది మగాడిని వదిలేస్తే బరి తెగించింది, వదిలేసింది అంటారు. మగాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది, వదిలేశాడు అంటారు. ఇక్కడ ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం మగువకే. మెడలో తాళిని తెంచుకోలేక, ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక, మెడతాడు ఉరితాడు అయితే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో. కన్నీళ్లు కళ్ళల్లో దాచుకోలేక, కన్నవారితో చెప్పుకోలేక, అటు కట్టుకున్న వాడితో కలిసి ఉండలేక, బాధని గుండెల్లో దాచి పైకి నవ్వుతూ సతమతమవుతున్న స్త్రీమూర్తులు ఎందరో. నిజమే కదండి? కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మగువ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చకచకా వచ్చేస్తుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు చాణక్య నీతిలో ఆయన మనకు ఏం బోధిస్తున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.